సందర్భంగా థియేటర్ కు చిక్కడపల్లి పోలీసులు షోకాస్ నోటీసులు ఇచ్చారు. థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలంటూ నోటీసులు ఇచ్చారు. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన ఘటనలో అల్లు అర్జున్ రాకపై సరైన ఏర్పాట్లు చేయలేదని పోలీసులు అన్నారు. సినిమాటోగ్రాఫర్ లైసెన్స్ ను ఎందుకు రద్దు చేయకూడదో వివరణ కోరారు పోలీసులు. నిర్వహణ లోపాలపై 10 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చారు పోలీసులు. సంధ్య థియేటర్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. సంధ్య, ఈ నెల 4వ తేదీన సంధ్యా థియేటర్ లో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి ఇటు స్థానిక చిక్కడపల్లి పోలీసులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆ రోజు ఘటనకు సంబంధించి ఒక మహిళ ప్రాణం పోయింది. దీంతో పాటు దీనికి సంబంధించి 10 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ కూడా చిక్కడపల్లి పోలీసులు ఆ షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఒక మహిళ మరణానికి దారితీసిన ఘటనపై సినిమాటోగ్రాఫ్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో వివరణ అడిగారు స్థానిక పోలీసులు. సంధ్యా థియేటర్ 70mm థియేటర్ నిర్వహణలో లోపాలను గుర్తించారు స్థానిక పోలీసులు. సంధ్యా థియేటర్ 70mm మరియు అదేవిధంగా 35mm థియేటర్ సంబంధించి ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. ఎంట్రీ ఎగ్జిట్ వైపు ఒకే వైపు ఉన్నాయంటూ కూడా పోలీసులు గుర్తించింది. 2 థియేటర్లు కలిపి దాదాపుగా 2520 మంది కూర్చొనే సామర్థ్యం ఉంటుంది. కానీ ఎంట్రీ ఎగ్జిట్ సంబంధించిన సూచనల బోర్డులు ఏర్పాటు చేయలేదు. ఒకటే ఎంట్రీ ఎగ్జిట్ పెట్టారంటూ కూడా గుర్తించి ప్రజలకు దారి చూపడానికి ఎంట్రీ ప్రదర్శించే సరైన సైన్ బోర్డులు కూడా లేవని గుర్తించారు. అనుమతి లేకుండా థియేటర్ వెలుపల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అటు ప్రేక్షకులకు పోగొవడానికి అవకాశం కల్పించారంటూ కూడా ఆ నోటీస్ లో గుర్తించి సంబంధించి థియేటర్ లో మౌలిక సదుపాయాలు సరిగా లేవంటూ కూడా ఇటు స్థానిక పోలీసులు కూడా థియేటర్ కి ఇచ్చిన షోకాజ్ నోటీస్ లో పేర్కొనడం జరిగింది. దీంతో పాటు అల్లు అర్జున్ సందేశ్ అంటే కిరణ్, ఇప్పుడు నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. అంటే పెద్ద పెద్ద స్టార్స్ హీరోస్ సినిమాస్ అన్ని కూడా ముఖ్యంగా ఈ సంధ్యా థియేటర్ ఇలాంటి థియేటర్స్ లో రిలీజ్ అయినప్పుడు ఎక్కువగా ప్రేక్షకులు వస్తూ ఉంటారు. నోటీసులు ఇప్పుడు ఇవ్వడం జరిగింది. అంటే ఇదే బాటలో మరికొన్ని థియేటర్స్ కూడా ఉంటాయి. మరి వాటికి సంబంధించి కూడా ఏమైనా ఎంక్వైరీలు చేసే ఛాన్స్ ఉంటుందా? ప్రస్తుతానికి అయితే రోజు జరిగిన ఘటనకు సంబంధించి కూడా ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కొంత చర్చనీయాంశంగా మారడం, దీనికి సంబంధించి కూడా ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఒక మహిళ మృతి చెందడం, ఆమెకు సంబంధించిన కొడుకు ప్రస్తుతం ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందిన నేపథ్యంలో కూడా ప్రస్తుతానికి అయితే ఘటనకు సంబంధించిన ఆ థియేటర్ కి సంబంధించి కూడా ప్రస్తుతానికి అయితే స్థానిక పోలీసులు షోకాజ్ నోటీస్ జారీ చేయడానికి వారి నోటీస్ సంబంధించి కూడా 10 రోజుల్లో వివరణ ఇచ్చిన తర్వాత వివరణకు సంతృప్తి చెందకపోతే ఆ తర్వాత కూడా పోలీసులు తదుపరి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ థియేటర్ ఘటన నేపథ్యంలో కూడా హైదరాబాద్ తో పాటు యావత్ తెలంగాణ సంబంధించిన థియేటర్ల సంబంధించి కూడా అక్కడ మౌలిక సదుపాయాలు ఉన్నాయా, కొత్త సినిమా రిలీజ్ సంబంధించి కావచ్చు, స్పెషల్ షో ఏర్పాటు చేసినప్పుడు ప్రేక్షకులు ఎందుకంటే ప్రతి స్పెషల్ షో సంబంధించి కావచ్చు, మామూలు సాధారణ షో సంబంధించి కూడా కొత్త సినిమాకి సంబంధించి అదనపు టికెట్ రుసుము ఉంటుంది కాడ అందుకు తగ్గట్టుగా యాజమాన్యాలు అందుకు సంబంధించిన మౌలిక సదుపాయాలు ప్రేక్షకు కల్పిస్తుంది దానికి సంబంధించి కూడా ప్రస్తుతానికి అయితే కొంత సంబంధించి కూడా అనేక ప్రశ్నలు వెలువడుతున్న నేపథ్యంలో కూడా ఉదాహరణకి ఈ ఘటన నేపథ్యంలో కూడా తెలంగాణ సంబంధించిన థియేటర్తో పాటు హైదరాబాద్ లో మేజర్ గా మల్టీప్లెక్స్ తో పాటు ఇలాంటి థియేటర్లు కొన్ని వందలు ఉన్నాయి కాబట్టి వాటిలో భద్రతా ప్రమాణాలు కావచ్చు, మౌలిక సమయాన్ని కూడా కొంత డొల్లగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి విధి విధానం ఎటువంటి ప్రస్తుతానికి ఘటన నేపథ్యంలో మాత్రమే స్థానిక పోలీసులు షోకాజ్ నోటీస్ జారీ చేశారు కాబట్టి తెలంగాణ అంతటా ఉన్న థియేటర్ కి సంబంధించి కూడా వాటికి వాళ్ళు మూడు సరిదిగా తెలుసుకోవడం కూడా కొంత కష్టతరం. అంటే లైసెన్స్ రద్దు చేయాలి అంటే ఎలాంటి ప్రతిపాదనలు, అంటే ఒక థియేటర్స్ కి ఉండాల్సిన ప్రమాణాలు ఏంటి, సంధ్యా థియేటర్ విషయంలో లేనివేంటి, థియేటర్ యాజమాన్యం ఏమైనా స్పందించిందా ఈ నోటీసులపై? ప్రస్తుతానికి అయితే షోకాజ్ నోటీస్ సంబంధించి ఇంకా సమయం ఇచ్చారు కాబట్టి 10 రోజుల గడువు ఉంది కాబట్టి సాధారణంగా 35mm 70mm సంబంధించిన వాటికి సంబంధించి థియేటర్ కెపాసిటీ ఎట్లా ఉంటుంది, ప్రేక్షకులకు సంబంధించిన మౌలిక సదుపాయాలు ఏం కల్పిస్తుంటారు, ఎంట్రీ ఎగ్జిట్ సంబంధించిన బోర్డులు ఎట్లా ఉంటాయి, ఒకవేళ ఎక్కువ మొత్తంలో ప్రేక్షకులు ఆవరణలు వచ్చినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలని సంబంధించి కూడా చాలా ప్రికాషన్స్ ఉంటాయి కాబట్టి అందుకు సంబంధించి ప్రస్తుతం సంధ్యా థియేటర్ తీసుకుందా లేదా, ఎందుకంటే షోకాజ్ జారీ చేసే ముందు కూడా పోలీసులు కొంత అందులో మౌలిక సదుపాయాలు లేవు, రెండు థియేటర్లకు సంబంధించి మినీ థియేటర్ కావచ్చు 75mm సంబంధించి కూడా ఒకటే ఎంట్రీ ఎగ్జిట్ ఉన్నాయి కాబట్టి సంబంధించి కూడా లోపాలు ఉంటే గుర్తించారు కాబట్టి ప్రస్తుతానికి అయితే పోలీసులు సర్వ్ చేసిన షోకాజ్ సంబంధించి ఎలాంటి రిప్లై ఇస్తుందని మాత్రం చూడాలి. థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్.